ఆర్టికల్ 341 ద్వారా ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలని, ఆర్టికల్ 340 ద్వారా షెడ్యూల్ ట్రైబ్కి ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వాలని, ఆర్టికల్ 243 ఆర్ 245 సబ్జెక్ట్ టు కరెక్షన్, దాని మీద ఈ వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలని చాలా స్పష్టంగా రాశారు. ఎందుకంటే భారత కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు సుమారు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలు ఎవరి పర్సంటేజ్ చూసుకున్నా 90% పీపుల్ బిలాంగింగ్ దీస్ పీపుల్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, వీళ్ళందరికీ రిజర్వేషన్ ఈ రోజు కూడా ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు అవనివ్వండి, హైకోర్టు అవనివ్వండి, ఖచ్చితంగా రిజర్వేషన్ పాటించాల్సిందే. ఆ రిజర్వేషన్ల ద్వారా ఆ రిజర్వేషన్ యొక్క ఆవశ్యకత ఏంటంటే కోట్ల మంది, సుమారు 150-160 కోట్ల మంది ప్రజాస్వామ్యంలో 90% మంది ఈ వర్గాలు రిజర్వేషన్ లేకుండా కేవలం కొంతమంది, కేవలం 2% మంది, 5% మంది మాత్రమే ఈ దేశపు అగ్రస్థానంలో ఉంటే మిగతా వాళ్ళందరూ బానిసగా జరుగుతూ ఉంటే వీళ్ళు కూడా భారతదేశంలో ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు రోల్ ఉండాలి అన్నప్పుడు మాత్రమే ఆ రోజు రిజర్వేషన్ల గురించి చాలా స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అనేక సంవత్సరాల శతాబ్దాల భారతదేశ చరిత్రలో రిజర్వేషన్ల ఉద్యమం వచ్చినవి పోయినాయి. ఈ రోజు కూడా భారత సమాజాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే పెట్టుబడిదారీ వ్యవస్థ పాలక వర్గంలో కేవలం 10% మంది హ్యావ్ నాట్స్. ఇండియన్ పీపుల్ ఆర్ డివైడెడ్ టు ది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. కొన్ని వేల జాతులు, కొన్ని వేల కులాలు, కొన్ని వేల మతాలు ఈ దేశంలో ఉన్నాయి, కానీ ఇప్పటికి కూడా సమానత్వం లేని పరిస్థితి. భారతదేశానికి స్వతంత్రం చింతకాలం అయినా చాలా మంది ఇంకా బిక్కుమింటని గడుపుతా దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు. కానీ ఒక సెక్టర్ ఆఫ్ ద పీపుల్ 5% కాదు, చాలా గొప్ప అందుకోలేంత గొప్ప పొజిషన్లో ఉన్నారు. ఒక పక్క ఆకలి, ఒక పక్క దుర్భర దారిద్ర్యం, ఒక పక్క పేదరికం, ఒక పక్క విలాసవంతమైన జీవితం, ఒక పక్క బ్రహ్మాండమైన జీవితం, ఒక పక్క బతుకుదామా చద్దామా మధ్యతరగతి పరిస్థితి. ఇలాంటి సమాజంలో ఉన్న భారత ప్రజాస్వామ్యంలో రిజర్వేషన్ ఉండాలా లేదంటే ఖచ్చితంగా ఐ సపోర్టెడ్ దట్ రిజర్వేషన్. దట్ పీపుల్ హూ ఆర్ బిలాంగింగ్ టు ద బ్యాక్వర్డ్ క్లాస్, హూ ఆర్ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అండ్ మైనారిటీ హూ ఆర్ లివింగ్ ఇన్ అవర్ ఇండియన్ సొసైటీ, దే మస్ట్ బి రిజర్వేషన్. రిజర్వేషన్ లేకపోతే ఏంటంటే ఈ వర్గాలు ఎప్పటికీ కూడా ఈ స్థానాలు చేర్చుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ద్రౌపది ముర్ము షీఈ్ బిలాంగింగ్ టు ద షెడ్యూల్ ట్రైబ్. ఇవాళ భారత ప్రధాని ప్రత్యేకంగా ఎస్టీ ఎందుకు, అది ఉమెన్ కి ప్రత్యేకంగా భారతదేశ అత్యున్నతమైన స్థానాన్ని ఎందుకు ఇచ్చారంటే ఓన్లీ ఫర్ ద రిజర్వేషన్. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్సీలు ఎస్టీలకి బీసీలకి వాళ్ళ వాటా రాకపోతే బానిసత్వానికి దగ్గరగా వెళ్ళిపోయి మనుషులుగా ఉండాలా చావాలా అని బతకంలో వీళ్ళు కూడా సమాజంలో భాగం అని చెప్పి ఇప్పుడు రిజర్వేషన్ ఇస్తే పక్కన ఉన్న దేశంలో కొట్టుకు చస్తున్నారు. కొట్టుకొని చావటం కాదు, అక్కడ ఎటువైపు వెళ్తున్నారో అర్థం కావట్లా. వ్యవస్థలో వ్యక్తులు నరుక్కొని చనిపోతే 2 వర్గాలు అయిపోతే 100 కోట్ల మంది 50 కోట్ల మంది కొట్టుకొని వస్తే కేవలం 2 కోట్ల మంది బతుకుతారేమో. ఇవాళ విస్ఫోటకమైన రాకెట్ యుగం, విస్ఫోటకమైన బాంబింగ్ యుగం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మనిషిని కొట్టుకోవడం ఎంతవరకు సమస్య? ఏ మత సిద్ధాంతం చెప్పింది మీకు? గాంధీ ఎంత పీస్ గురించి చెప్పాడు? బుద్ధుడు ప్రపంచంలో ఎప్పుడో చెప్పాడు. అశోకుని యొక్క కళింగ యుద్ధం జరిగినప్పుడు లక్షల మంది శవాల మధ్య ఆయన నిలబడి ఉంటే ఒక మహిళ వచ్చి అడుగుతుంది, ఏం సాధించారు మీరని. ఇవాళ రక్తపాతం జరుగుతూ ఉంది ప్రపంచంలో. బంగ్లాదేశ్ దానికి ఉదాహరణ. అయితే షేక్ హసీనా గురించి ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఆమె యొక్క పరిపాలనలో ఉన్న లోపాలు, నేను జస్ట్ రీడ్ దట్, మొహమ్మద్ యూనస్ అనుకుంటా, హూ వాజ్ ది నోబెల్ బహుమతి గ్రహీత, ఆయన ఆ దేశ అధ్యక్ష పదవి ప్రధాని పదవి తీసుకోవడం. ఐ థింక్ హీ వాజ్ ది ఫార్మర్ ప్రొఫెసర్ ఆఫ్ ది ఎకనామిక్స్ ఇన్ ఆక్స్ఫర్డ్ ఆర్ ఢిల్లీ సంథింగ్ యూనివర్సిటీ. ఈజ్ మోస్ట్ ఇంటెలెక్చువల్ పర్సన్. బట్ ఆమె అతన్ని వేధించిన మాట చూశాను రీసెంట్ గా. అయితే అక్కడ జరుగుతున్న వాతావరణం లేదు, కానీ పిక్చర్ లో వచ్చింది మాత్రం అక్కడ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం వల్ల ఆ వ్యవస్థ కూలిపోయింది, వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఇవాళ భారత ప్రజాస్వామ్యంలో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమకారులు దీన్ని అండగా తీసుకొని మనకు ముందుకు వచ్చినట్లయితే, ఎవరైతే ఈ దేశంలో ఉన్న 90% పీపుల్ అంటే 150 కోట్ల మందిలో 90% పీపుల్ అంటే దగ్గర 140 కోట్ల మంది ఒకవైపు ఉంటారు, 10 కోట్ల ఒకవైపు ఉంటారు. 60% బిలాంగింగ్ టు ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే ఎస్సీ ఎస్టీ
కానీ వాళ్ళందరూ ఓబీసీ కిందకి వచ్చారు. మరి ఇవాళ రిజర్వేషన్ రద్దు చేస్తే ఈ దేశంలో ఉద్యమం ఎలా వస్తుందా అని మీరు ఒక్కసారి మీరు ఐడెంటిఫై చేస్తే మండల కమిషన్ 1978లో ఆ రోజు ఇందిరాగాంధీ తర్వాత వచ్చిన జనతా పార్టీ వారు దాన్ని ఏదో విధంగా ఈ వర్గాలకి ఓబీసీ అదర్ బ్యాక్ వికాస్కి ఇవ్వాలంటే సుమారు 30 సంవత్సరాల తర్వాత 90లో వచ్చిన విపి సింగ్ ఆనాటి ప్రధాని 92-93 దశకంలో మండల కమిషన్ ఇంప్లిమెంటేషన్ చేశారు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద మండల కమిషన్ అంటే who are the belonging to the OBC and posts, not implementation of the political posts. అంటే విద్యలోను లేకపోతే ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చారు కానీ రాజకీయ అధికారంలో కాన్స్టిట్యూషన్లో ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక నియోజకవర్గం ఉంది కానీ ఈ రోజు కూడా బీసీలు లేకపోవడం అదే ప్రధాన కారణం. సో ఓబీసీలకి 27% ఇవ్వమని ఆ రోజు గొడవ జరిగితే అప్పటి పరిస్థితుల్లో 93లో విపి సింగ్ గవర్నమెంట్ డిసైడెడ్ టు ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది మండల్ కమిషన్. On that time, one of the Rajiv Goswami was the first student of the attempt to self-immolation, was student of the Deshbandhu College in Delhi University. Rajiv Goswami అని ఆయన, నేను ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో లా స్టూడెంట్గా ఉన్నాను. ఆ క్రమంలోనే నేను గమనించిన విషయం, అప్పుడు రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం ఈ దేశంలో నడిచింది. బహుశా అదే లాస్ట్ ఉద్యమేమో, తర్వాత మళ్ళీ మన దేశంలో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం జరగలేదు. ఆయన పెట్రోల్ పోసుకొని తగలబడి ఈ దేశంలో రిజర్వేషన్ తీసేయాలనుకున్నప్పుడు మేము ఒక్కటే చెప్పాం ఆ రోజు, రిజర్వేషన్ తీస్తే ఈ దేశ సంపద అన్ని వర్గాలు సమానంగా పంచండి. ఈ రోజు కూడా ఈ వర్గాలు కొన్ని చెప్పాను కదా, ఆకలి రాజ్యంతో ఉన్నాయి, కొన్ని వర్గాలు విలాసవంతమైన జీవితం గడుపుతాయి. ఈ రిజర్వేషన్ లేకపోతే వీళ్ళప్పటికీ వీళ్ళ పిల్లలు ఈ ఈ ఐఏఎస్ అవ్వలేదు, ఐపీఎస్ అవ్వలేదు, ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలా వద్దని పక్కన బంగ్లాదేశ్ లో జరుగుతున్నదో లేకపోతే పక్కన బ్రిటన్ లో జరుగుతుందో ఇది భారత ప్రజాస్వామ్యానికి కానీ రిజర్వేషన్లు తొలగిస్తే జరిగే పరిణామం అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. నేను ఇందాకే చెప్పినట్టు ఈ దేశంలో సమన్యాయం జరగనంత కాలం, ఈ దేశంలో సమానత్వం ఈ రోజు కూడా రానంత కాలం, ఈ దేశంలో ఆకలి చావు లేనంత కాలం రిజర్వేషన్ ఉండాల్సిందే. రిజర్వేషన్ లేకపోతే ఈ వర్గాలు బానిసల్లాగా ఉంటాయి. రిజర్వేషన్ లేకపోతే ఈ వర్గాలు అత్యంత హీనంగా తయారవుతాయి. మనుషులుగా బతకాలా చావాలా అనే పరిస్థితుల్లో ఈ వర్గాలకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాల్సింది అని ఆర్టికల్ 341, ఆర్టికల్ 342, ఆర్టికల్ 243 అనేక రకమైన ఆర్టికల్ ద్వారా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. బంగ్లాదేశ్ ఇంపాక్ట్ ఇండియన్ సొసైటీ మీద, ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్ మీద అయితే ఉండదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఆ రోజు జరిగిన మళ్ళీ మండల కమిషన్ విషయంలో ఆ రోజు రాజీవ్ గోస్వామి తగలబెట్టి చనిపోతే దగ్గర సుమారు 3 నెలలు దేశం ప్రకంపన అవుతా ఉన్న పరిస్థితి. అంటే ఢిల్లీలో జరిగిన ఒక మారణకాండ ఉత్తర భారతదేశం కాకుండా సౌత్ ఇండియాని కూడా అతలాకుతలం చేసి, అప్పుడు నిజంగా ఈరోజు బంగ్లాదేశ్లో ఏం జరిగిందో అది ఇవాళ జరగాలి. అంత ఊపి వచ్చిన ఉద్యమం. కానీ ఇక్కడ మేధావులు కూర్చొని, ఇక్కడ ఈ జనాభా కూర్చొని, ఇక్కడ ఉన్న ఈ పాపులేషన్ మా పరిస్థితి ఏంటి, మేము కూడా ఈ దేశంలో భాగమే కదా అని అడిగితే ఆ రోజు ఖచ్చితంగా రిజర్వేషన్ అయింది. అయితే చాలా మంది అనుకుంటుంటారు రిజర్వేషన్ వల్ల కొన్ని వర్గాలకే ఫలాలు, కొన్ని వర్గాలకి అనిపిస్తున్నాయి. తప్పుడు నిర్ణయం. నేను ఇందాక చెప్పాను, ఆకలి చావులు లేనంతగా, ఆకలి చావులు లేకుండా అందరి వాటా ఇవ్వండి, తమాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకుండా ఆ రోజు ఏదో సిస్టమ్ మేమే ముందుకు వస్తాం. సో ఖచ్చితంగా రిజర్వేషన్ల గురించి మీరు ప్రక్షాళన చేయాలనుకుంటే మాత్రం ఈ వర్గాలకి మీరు సపోర్ట్ లేకుండా ఇచ్చారు. లేకపోతే ఇవాళ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది గమనించారు కదా, దారుణ మారణకాండ. నేను చూస్తా ఉన్నాను వాట్సాప్లో, మిత్రుడు పెట్టాడు, హిందువుని కోత కోస్తున్నారు, హిందూ దేవాలయాన్ని కొలుస్తున్నారు. ఏ మతం చెప్పింది మిమ్మల్ని కోత కోయమని? ఏ మతం చెప్పింది ఈ వర్గాలను చేయమని? మనం అందరూ మనుషులే కదా, మనం కోస్తే వచ్చే రక్తమే కదా. పోనీ మీరు అనుకున్నట్టు ఈ ప్రపంచంలో 1000 సంవత్సరాలు బతుకుతామా?